గబల్టీలో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ అయితే జరిగింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు అయితే జరగనుందన్నారు. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1855 టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లు, అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో 34 చోట్ల లెక్కింపు జరుగుతూ ఉండగా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీనైతే పోలింగ్ జరిగింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు అయితే జరగనుందని తెలియజేశారు. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1855 టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, అప్డేట్స్ ఏంటి? పద్మ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు గత 2-3 రోజులుగా ఇవాళ ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్నటువంటి 3 అంచెల భద్రతతో కూడుకున్నటువంటి ఈవీఎం మిషన్లు అయితే 4వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపు కోసం అయితే అధికారులు కసరత్తులు ప్రారంభించారు. దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అభ్యర్థులు ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని చోట్ల అయితే 2 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. అయితే వివిప్యాట్లతో పాటు ఈవీఎంలు కూడా గట్టి బందోబస్తు మధ్యలో ఉన్నాయి. అయితే ఈ 4వ తారీఖు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతుంది. అయితే అధికారులు మాత్రమే 7 గంటలకే ఉదయం 7 గంటలకు వెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్లు మాత్రం పరిశీలించి జాగ్రత్తగా కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ ఎన్నికల అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని దాదాపు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు, కరీంనగర్ లోక్సభ 2 నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు అధికార యంత్రాంగం. పద్మ అయితే దీనికి పకడ్బందీగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు కూడా చేశారు. ఎటువంటి తప్పిదాలు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల అధికారులు సూచన చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కూడా 4వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపు కోసం అయితే ఎన్నికల కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎస్ఆర్ఆర్ కళాశాల, కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ఆర్ కళాశాల పెద్దపల్లి నియోజకవర్గం మంతినిలో ఏర్పాటు చేశారు. దీనికి దాదాపుగా ఈ ఈవీఎం ప్యాడ్లతో పాటు ఈవీ ప్యాడ్లతో పాటు ఈవీఎం యంత్రాలను కూడా, ఓటింగ్ యంత్రాలను పకడ్బందీగా తీసుకుని ఆ కౌంటింగ్ హాల్ వద్ద కూడా జాగ్రత్త తీసుకెళ్లని చెప్పి కూడా అధికారులు సూచన చేశారు. మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి తప్పిదాలు జరగకుండా కూడా ఆ ఈవీఎం జాగ్రత్తగా తీసుకెళ్లి కౌంటింగ్ పెట్టాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే కౌంటింగ్ ఏజెంట్లు కూడా, అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఎవరిని కూడా అనుమతి లేని కూడా ఎవరిని లోపలికి రానివ్వకూడదని చెప్పి, అట్లాగే ఈ సెల్ ఫోన్లకు సంబంధించి ఎవరు కూడా అక్కడ తీసుకెళ్లరాదని చెప్పి కూడా గట్టి నిబంధనలు అయితే పెట్టారు. అయితే దీంతో ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ అభిషేక్ మహర్షి చాలా పకడ్బందీ భద్రత ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ దాదాపుగా ఇవన్నీ కేంద్రాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఈవీఎంలు ప్లస్ ఇటు వివిప్యాట్లను కూడా జాగ్రత్తగా కౌంటింగ్ హాల్లో తీసుకెళ్లి అక్కడ ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను కూడా ఈ స్క్రీన్ల మీద ఏర్పాటు చేయాలి. అంటే పూర్తి స్థాయిలో లెక్కింపు జరిగిన తర్వాతనే, కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈ ఫలితాలను వెల్లడించాలి. అప్పటిదాకా వెల్లడించొద్దని చెప్పి కూడా అధికారులు అయితే సూచన చేశారు. దీంతో అక్కడ ఎటువంటి తప్పులు దొరకకుండా, జాప్యం జరగకుండా పూర్తి స్థాయిలో లెక్కింపు అనంతరమే ఎప్పటికప్పుడు ఫలితాలను స్క్రీన్ల మీద ప్రసారం చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్పతి మేళ కూడా ఆమె చాలా
దగ్గరుండి వాళ్ళ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లు అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఈవీఎంల పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు పద్మ. అయితే అభిషేక్ మహంతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కూడా ఇవాళ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి గలభ జరగకుండా, ఇబ్బంది కలగకుండా కూడా ఎన్నికల సిబ్బంది కూడా సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 4వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం ఇవాళ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని సమగ్ర సమాచారం అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. మొత్తంగా అయితే తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో అయితే లెక్కింపు అయితే జరగనుంది. అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లలో అయితే లెక్కింపు జరిగేటట్టుగా కూడా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి అయితే ఈసీ పూర్తి కసరత్తు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 1855 టేబుళ్లను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈసీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లకు సంబంధించి ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అయితే ఈసీ పూర్తి కసరత్తు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఓట్ల లెక్కింపునకు 1855 టేబుళ్లను అయితే ఏర్పాటు చేసింది. మొత్తంగా వరంగల్ వ్యాప్తంగా ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయో మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి ఓట్ల లెక్కింపుకు సంబంధించి? జూన్ 4వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం. ఏదైతుందో ఇటు పోలీస్ బలగాలు కావచ్చు, ఈ అధికార యంత్రాంగం కావచ్చు, పూర్తి స్థాయిలో కౌంటింగ్ సజావుగా సాగేందుకు ఎనిమల మార్కెట్లో పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. జూన్ 4 సంబంధించి వరంగల్ 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి మహబాద్ సెగ్మెంట్, ఒకటి వరంగల్ సెగ్మెంట్ ఉంటాయి. మహబాద్ హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ కానుంది. వరంగల్ సంబంధించానికి వస్తే వరంగల్ సెగ్మెంట్ కౌంటింగ్ కూడా ఎనిమల మార్కెట్లో కౌంటింగ్ కొనసాగనుంది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ పూర్తిగా సజావుగా కొనసాగేందుకు అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, ఇటు కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, పోలీస్ విషయానికి వస్తే పోలీసులు కూడా భారీ బలగాలు మోహరించిన పరిస్థితి. మొత్తానికి 144 సెక్షన్ నడుమ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎవరున్నా అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులు అయినటువంటి ప్రచార కార్యకర్తలు కావచ్చు, ఆయా పార్టీ లీడర్లు ఎవరు కూడా దగ్గర రాకుండా కనీసం 200 మీటర్ల దూరం అవతలనే కౌంటింగ్ కేంద్రానికి ఉండే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతా 3 అంచెల భద్రతా వ్యవస్థతో ఇక్కడ బారికేన్లు కట్టి ఒక క్యూ లైన్స్ లాగా ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇతరులు బయటి వాళ్ళు లోపల రాకుండా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే 4వ తారీఖు ఒక ఉత్కంఠగా చూస్తున్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్పటికే టీవీ స్క్రీన్స్ కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటంతోటి కూలర్లు కావచ్చు, ఇతర అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అంటే ఇటు కౌంటింగ్ కేంద్రం దగ్గర పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, ఇటు ఇతర లీడర్లు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అన్ని దగ్గర నుండి వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలిస్తున్న పరిస్థితి. అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. పోలీస్ విషయానికి వస్తే వరంగల్ సిపి పూర్తి స్థాయిలో భద్రత విషయంలో ఆయన పూర్తి స్థాయిలో భద్రత తీసుకుంటుండు. స్టేట్ పోలీస్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే 4వ తారీఖు సజావుగా కౌంటింగ్ అయితే కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.